హలో అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోయే గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరి సపోర్ట్ నా ఛానల్ కావాలి. సపోర్ట్ మై ఛానల్. గోంగూర చికెన్ కర్రీ కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గంజి పెట్టుకున్న తర్వాత ఒక పావు వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత అడ్జస్ట్ పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా కడిగిన చికెన్ ని వేసుకోవాలి. ఈ చికెన్ లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ ను కూడా వేసేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ లోకి చిన్న బౌల్ గోంగూర పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గోంగూర పేస్ట్ అనేది గ్రీన్ కలర్లో ఉన్న గోంగూర పేస్ట్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్పైసీకి సరిపోయేంత కారం వేసేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో అన్నీ కలిపేసి పొడి చేసుకున్న గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. గోంగూర చికెన్ చేసేసినప్పుడు ఇలా గ్రేవీ లాగా చేసేసుకుంటేనే ఈ గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ లోకి కాంబినేషన్ గా బగారా రైస్ చేశాను. గోంగూర చికెన్ అండ్ బగారా రైస్ అయితే చాలా టేస్టీగా అంతేకాదండి, వీటితో పాటు ఎప్పట్లాగా వండుకునే చికెన్ కర్రీ కూడా చేశాను. అది కూడా పులుసు పెట్టకుండా గ్రేవీ కర్రీ చేశాను. చికెన్ గ్రేవీ కర్రీ అండ్ గోంగూర చికెన్ కర్రీ, బగారా రైస్, ఈ 3 చేశానన్నమాట. వేడివేడి బగారా రైస్ లో వేడివేడిగా చికెన్ కర్రీ, గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. అంతేకాదండి, మామూలు చికెన్ కంటే ఈ గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇట్లా గోంగూర చికెన్ ట్రై చేయాలని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంది. తింటూ ఉంటే పుల్లగా కారంగా ఈ గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా సూపర్ గా ఉంది. చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని ఫాలో కండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.